కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో పులసల సందడి మొదలైంది. కోటిపల్లిలో మత్స్యకారుడి వలకు చిక్కిన పులస చేపను వేలం వేయగా 15,000 రూపాయలు పలికింది. ఈ సీజన్లో దొరికిన మొదటి పులసకే ఇంత ధర పలకడం అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. గోదావరికి వరద రావడం ఆలస్యం కావడంతో పులసల సీజన్ లేట్గా స్టార్ట్ అయింది. కోటిపల్లి నుంచి వచ్చిందండి మొదటి చేప. ఫస్ట్ గుంట వచ్చింది 15,000. ఎవరన్నా ఒక 20 రూపాయలు ఇస్తే చెప్తాం. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో పులసల సందడి మొదలైంది. కోటిపల్లిలో మత్స్యకారుడి వలకు చిక్కిన పులస చేపను వేలం వేయగా 15,000 రూపాయలు పలికింది. ఈ సీజన్లో దొరికిన మొదటి పులసకే ఇంత ధర పలకడం అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. గోదావరికి వరద రావడం ఆలస్యం కావడంతో పులసల సీజన్ లేట్గా స్టార్ట్ అయింది. కోటిపల్లి నుంచి వచ్చిందండి మొదటి చేప. ఫస్ట్ గుంట వచ్చింది 15,000. ఎవరన్నా ఒక 20 రూపాయలు ఇస్తే చెప్తాం. కోటిపల్లి నుంచి వచ్చిందండి మొదటి చేప. ఫస్ట్ గుంట వచ్చింది 15,000.